హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. వెల్కమ్ టు సురేష్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో మనం ఈ రోజు నుంచి ఇండియన్ పాలిటీ అనే యొక్క న్యూస్ సిరీస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ యొక్క ఇండియన్ పాలిటీ న్యూస్ సిరీస్లో నేను మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇన్ డీటెయిల్గా అయితే కవర్ చేయబోతున్నాను. సో ఈ యొక్క ఇండియన్ పాలిటీ సిరీస్ అనేది ఏదైతే ఉందో, సో ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏపీపీఎస్సి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సి లెవెల్లో కూడా పాలిటీ క్రాక్ చేయడానికి సో ఈ యొక్క పాలిటీ సిరీస్ అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. నేను వీటిలో మెన్షన్ చేసే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎం లక్ష్మీకాంత్ అనే ఆథర్ రాసిన ఇండియన్ పాలిటీ బుక్ నుంచి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇండియన్ పాలిటీ సిరీస్ యొక్క మెయిన్ ఇన్స్పిరేషన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయినటువంటి సురేష్ అకాడమీ ఏదైతే ఉందో, సో దాంట్లో మన పాలిటీ వీడియోస్ అనేవి చాలా వరకు కూడా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రెస్పాన్స్లో భాగంగా సో నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇండియన్ పాలిటీ సిరీస్ని పూర్తిగా అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి అందిద్దాము అని చెప్పేసి సో మనం కొత్త వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, sureshacademy.in అని చెప్పేసి. సో ఈ యొక్క sureshacademy.inలో సో మనకి ఆల్రెడీ ఏపీ బైఫర్కేషన్ అనేది మనం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అనేది నేను పూర్తిగా మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ దాని తర్వాత మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ ఎకనామీ కూడా మనం పూర్తిగా అయితే కవర్ చేద్దాము. మీకు రాబోయే 2021 ఎగ్జామ్స్లో ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు నేను డీల్ చేయే ఈ ఇండియన్ పాలిటీ నేను నవంబర్ 2020లో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి అప్డేటెడ్ పాలిటీ. సో ఇప్పటి వరకు కూడా పాలిటీలో ఏవైనా అప్డేట్స్ జరిగినా కూడా అవన్నీ కూడా నేను దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. సో రీసెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటే సో వాటిని కూడా నేను వీటిలో చేర్చడం జరుగుతుంది. అండ్ ఆర్టికల్స్ ఇంక్రీజ్ అయితే సో అవి కూడా మీకోసం చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇండియన్ పాలిటీ అనే మొత్తం సిరీస్ని మీరు మన sureshacademy.in వెబ్సైట్లోకి వచ్చేసి సో దాంట్లో లాగిన్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ అయిపోయిన తర్వాత సో వీటన్నిటినీ కూడా మీరు పొందొచ్చు. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన వెబ్సైట్ sureshacademy.inలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మీరు పొందవచ్చు. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇండియన్ పాలిటీలో ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్. సో మనకి ఇండియన్ పాలిటీ అంటే ఏంటో తెలియాలి, ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియాలి. సో ఈ రెండు టాపిక్స్ నేను ఈ క్లాస్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఏమేమి చెప్పుకోబోతున్నాం ఈ ఇండియన్ పాలిటీలో అనేది మనం పూర్తిగా ఒక ఓవర్వ్యూ అనేది మనం తెలుసుకోవాలి. సో దాని ప్రకారం నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లాస్ 1లో సో నేను మీకోసం సిలబస్ని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సిలబస్ తర్వాత మనం ఏమేమి టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మనము ఇండియన్ పాలిటీ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి సిలబస్. సో ఈ సిలబస్ అనేది మనము గ్రూప్ 2 సిలబస్ ఇది. అండ్ గ్రూప్ 1 కూడా నేను చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ లెవెల్లో కూడా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే సో ఈ యొక్క సిలబస్ని మీరు మన sureshacademy.in అనే వెబ్సైట్లో మీరు పొందొచ్చు. సో ఇక్కడ మనకు చూసుకుంటే మన వెబ్సైట్ sureshacademy.in. సో ఈ sureshacademy.in వెబ్సైట్లో మనకి ఈబుక్స్ అనే సెక్షన్లో సిలబస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ సిలబస్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ ఈబుక్ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఈబుక్ ఉంటుంది. సో మీకు కావాల్సిన సిలబస్ బుక్ అనేది మీరు ఇక్కడ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని సో ఈ సిలబస్ అనేది మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్ మీరు చూసుకుంటే సో మనకి యాక్చువల్గా గ్రూప్ 2లో 3 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెకండ్ పేపర్ వచ్చేసి పాలిటీ అండ్ హిస్టరీ, అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి మనకి ఎకనామీ అయితే ఉండడం జరుగుతుంది.
సో అండ్ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 విభాగాల్లో ఇది మనకు జరుగుతుంది. ప్రిలిమ్స్ 150 మార్క్స్కి ఉంటుంది, మెయిన్స్ వచ్చేసి 450 మార్క్స్కి జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 5th పాయింట్ ఏదైతే ఉందో మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మనకు ఉండడం జరిగింది. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ మనకి సెక్షన్ బిలో హిస్టరీ, ఏపీ హిస్టరీ ఉండడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ద పాలిటీలో కాన్స్టిట్యూషన్ అనేది వస్తుంది. సో ఈ కాన్స్టిట్యూషన్ని మనం పూర్తిగా అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం సిలబస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక్కసారి మనం వీటి యొక్క వెయిటేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పాలిటీ యొక్క వెయిటేజ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకు చూసుకుంటే పాలిటీ అనేది మనకి ఏపీపీఎస్సిలో ఏ విధంగా మార్క్స్ అనేది కేటాయించబడుతుందో మనం తెలుసుకుందాము. సో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ చూసుకుంటే ప్రిలిమ్స్లో మనకి టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క 150 మార్క్స్లో మనకి టోటల్ 3 పార్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మనకి పార్ట్ ఏ చూసుకుంటే పార్ట్ ఏ యొక్క వెయిటేజ్ మనకి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో మనకి పార్ట్ ఏ జనరల్ స్టడీస్. సో మనకి పార్ట్ బి చూసుకుంటే పార్ట్ బి కూడా మనకి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అండ్ పార్ట్ సి వచ్చేసి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రిలిమ్స్ యొక్క వెయిటేజ్. సో ఈ యొక్క పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, పార్ట్ బి మనకి హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉండడం జరుగుతుంది. అండ్ పార్ట్ సి మనకి ఏపీ అండ్ ఇండియన్ ఎకనామీ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పార్ట్ బిలో ఈ 50 మార్క్స్ అనేవి మనకి 25 మార్క్స్ పాలిటీ నుంచి రావడం జరుగుతుంది, 25 మార్క్స్ అనేవి మనకి ఏపీ హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. సో మనకి ప్రిలిమ్స్లో మనకి టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకి 25 మార్క్స్ మనకి పాలిటీ యొక్క వెయిటేజ్. సో ఇది మనకి ప్రిలిమ్స్. యాజ్ వెల్ యాజ్ మనం మెయిన్స్ చూసుకుంటే సో మెయిన్స్లో మనకి టోటల్ 450 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క 450 మార్క్స్లో మనకి 150 మార్క్స్ పార్ట్ ఏ, 150 మార్క్స్ పార్ట్ బి అండ్ 150 మార్క్స్ పార్ట్ సి. సో ఈ యొక్క 150 మార్క్స్లో పాలిటీ మనకి 75 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏపీ హిస్టరీ అనేది 75 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి సిలబస్. సో ఇక్కడ మనం వెయిటేజ్ చూసుకుంటే టోటల్గా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనము కలిపితే మనకి పాలిటీ అనేది మనకి 100 మార్క్స్ అనేది పాలిటీ నుంచి మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని పాలిటీని బాగా చదువుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇంకొకటి పార్ట్ మనం మాట్లాడుకుంటే ఈ యొక్క పార్ట్ ఏ ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో ఇదంతా మనకి కరెంట్ బేస్డ్లో రావడం జరుగుతుంది. సో ఈ పార్ట్ సి ఎకనామీ కూడా మనకి కొన్ని బడ్జెట్ సెక్షన్స్ అండ్ ఎకనామిక్ సర్వేస్, సో ఇవి కూడా కొంత పార్ట్ మనకి కరెంట్ ఎకనామీ నుంచి మనకు అడగడం జరుగుతుంది. బట్ మీరు పార్ట్ బి చూసుకుంటే ఈ పార్ట్ బి పాలిటీ ఏదైతే ఉందో ఈ పాలిటీ అనేది మనకి స్టాండర్డ్ పాలిటీ నుంచి బిట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. దట్ మీన్స్ స్కెడ్యూల్స్ నుంచి అండ్ ఆర్టికల్స్ నుంచి. సో ఈ విధంగా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి, ఫండమెంటల్ రైట్స్ నుంచి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ నుంచి, సో ఇలా మనకి కొన్ని స్టాండర్డ్ బిట్స్ అనేవి పాలిటీలో రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఏపీ హిస్టరీలో కూడా మనకి స్టాండర్డ్ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇండియన్ పాలిటీని ఎంత సీరియస్గా చదవాలో అంత సీరియస్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇండియన్ పాలిటీ యొక్క వెయిటేజ్. సో మనము ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుకుందాము. సో మనకి ఇండియన్ పాలిటీ జనరల్ స్టడీస్లో సో ఇండియన్ పాలిటీ అనేది ఉండడం జరిగింది జనరల్ స్టడీస్లో. ఈ యొక్క ఇండియన్ పాలిటీలో మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రీఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. సో
ఈ ఇండియన్ పాలిటీ జనరల్ స్టడీస్లో ఏదైతే ఉందో, సో దీంట్లో మనం ఏం చదువుకోవాలి అంటే రీసెంట్గా పాలిటీలో చేంజెస్ ఏవైనా జరిగినట్టయితే సో వాటిని జనరల్ స్టడీస్లో భాగంగా మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, దట్ మీన్స్ రీసెంట్గా ఏవైనా అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీద మనకి జరిగినట్టయితే సో వాటి మీద మనం ఫోకస్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ పాలసీస్ అండ్ రీఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. సో ఇవన్నీ కూడా మనకి కరెంట్ పాలిటీలో భాగంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూసుకుంటే సో మనకి చాలా అయితే సిలబస్ అనేది ఉండడం జరిగింది. సో దీంట్లో మనకి 25 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి సేలియంట్ ఫీచర్స్ అనేవి ఏవైతే ఉందో సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిస్టింక్టివ్ ఫీచర్స్ యునైటరీ అండ్ ఫెడరల్. సో ఇవన్నీ కూడా మనకి లక్ష్మీకాంత్ బుక్లో చాప్టర్ వైజ్ మనకు ఉండడం జరిగింది. సో ఈ ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాము. సో ఇక్కడ చూసుకుంటే యునైటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. సో మన ఇండియా అనేది ఫెడరల్ ఫీచర్ కిందికి వస్తుంది. దట్ మీన్స్ 2 గవర్నమెంట్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది, స్టేట్లో ఒకటి అండ్ యూనియన్లో ఒకటి. సో వీటన్నిటి గురించి కూడా మనము ఇన్ డీటెయిల్డ్గా అయితే డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ చూసుకుంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్లో మన గవర్నమెంట్ అనేది 3 ఫామ్స్లో ఉండడం జరుగుతుంది: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ 3 ఫామ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మనం చదువుకోవాలి. అండ్ మళ్ళీ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్ మనకు ఉండడం జరుగుతుంది. ఈ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్లో యూనికామరల్ అంటే ఏంటి, బైకామరల్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ పార్లమెంటరీ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఈ 7th పార్ట్ అనేది ఏదైతే ఉందో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ గురించి మనం చదువుతాము. ఆ లెజిస్లేటివ్లో మనకి మళ్ళీ టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్, యూనికామరల్ లెజిస్లేచర్, బైకామరల్ లెజిస్లేచర్ గురించి చదువుతాము. అండ్ మనం ఎగ్జిక్యూటివ్లో పార్లమెంటరీ సిస్టమ్ గురించి చదువుతాము. యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీలో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, సో ఇవి మనం చదవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము 8th పాయింట్ చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్. సో లెజిస్లేటివ్కి పవర్స్ ఉండడం జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్కి పవర్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా అయితే మనం చదువుకోవడం జరుగుతుంది. అండ్ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. సో వీటి యొక్క రిలేషన్స్ మనం చదువుకోవడం జరుగుతుంది. అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, దట్ మీన్స్ యూపీఎస్సీ గురించి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ క్యాగ్ గురించి, అండ్ ఫినాన్స్ కమిషన్. సో ఈ కమిషన్స్ అన్నీ కూడా మనకి లక్ష్మీకాంత్ బుక్లో ఒక చాప్టర్స్గా ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫినాన్షియల్ కమిషన్, సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ మనం నెక్స్ట్ చూసుకుంటే 9th పాయింట్ వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది మనకి సపరేట్గా ఒక చాప్టర్ ఉండడం జరిగింది లక్ష్మీకాంత్ బుక్లో. సో దీంట్లో మనము పూర్తిగా అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో రాజ్మనర్ కమిటీ, సర్కారియా కమిషన్ అండ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే 10th పాయింట్ వచ్చేసి మనకి అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ అనేది ఫుల్లీ వ్రిటన్ కాన్స్టిట్యూషన్. సో ఈ యొక్క వ్రిటన్ కాన్స్టిట్యూషన్లో మన యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఏవైనా కొన్ని చేంజెస్ అనేవి మనం చేసుకోవచ్చు. సో ఆ చేంజెస్ కోసం మనము కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం జరుగుతుంది.
సో ఆ యొక్క అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా అయితే చదువుకోవడం జరుగుతుంది. సో ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది మనకి సపరేట్ చాప్టర్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో వీటి గురించి మనం క్లియర్గా చదువుకుంటాము. అండ్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సో సెంట్రలైజేషన్ అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. సో మనకి 2 గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డీసెంట్రలైజేషన్ అని మనం పిలుస్తాము. అండ్ మనకి లోకల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క లోకల్ గవర్నెన్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క డీసెంట్రలైజేషన్లో. సో దీని గురించి మనం పూర్తిగా అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. సో ఇవి బేసికల్గా మన రాజ్యాంగం అనేది పుట్టినప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి లేవు. సో దాని తర్వాత మనము ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఈ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవి మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నాము అంటే మన యొక్క ఇండియన్ సిస్టంలో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనే సిస్టాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఈ 2 పంచాయత్స్ 73rd వచ్చేసి మనకి పంచాయత్స్ గురించి డిస్కస్ చేస్తాము, 74th వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఈ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనేవి ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి మళ్ళీ మనము కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరగడం జరిగింది. దాంట్లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అండ్ అశోక్ మెహతా కమిటీ. సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఇది మనకి 10th పాయింట్, అమెండ్మెంట్ ప్రొసీజర్ యాజ్ వెల్ యాజ్ సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ యాజ్ వెల్ యాజ్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి మనం పూర్తిగా అయితే డిస్కస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క క్లాస్లో మనం కంప్లీట్ చేయడం జరగదు. సో అమెండ్మెంట్ ప్రొసీజర్ ఒక క్లాసు, 73rd కాన్స్టిట్యూషన్ ఒక క్లాసు, 74th కాన్స్టిట్యూషన్ ఒక క్లాసు. సో ఈ విధంగా మనం వీటిని కంప్లీట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేసి ఇండియన్ పొలిటికల్ పార్టీస్. సో మనకి పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది మనకి నేషనల్ పార్టీ, ఏదైతే మనకి టీడీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ సో ఇవన్నీ కూడా మనకి రీజనల్ పార్టీస్. సో వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎంతైనా ఉంది. సో దీంట్లో చూసుకుంటే నేషనల్ పార్టీస్ గురించి మనం తెలుసుకుంటాం, రీజనల్ పార్టీస్ గురించి తెలుసుకుంటాం. సో దాంట్లో రకాలు ఏవైతే ఉన్నాయో, 1 పార్టీ అంటే ఏంటి, బై పార్టీ అంటే ఏంటి, మల్టీ పార్టీ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా మనకి ఒక చాప్టర్ అయితే ఉండడం జరిగింది. సో దానిలో భాగంగా మనం పూర్తిగా అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ దెన్ మనం నెక్స్ట్ చూసుకుంటే వెల్ఫేర్ మెకానిజమ్స్. సో ఈ యొక్క వెల్ఫేర్ మెకానిజమ్స్లో మనం బేసికల్గా మనం చూడాల్సింది ఈ యొక్క స్కెడ్యూల్డ్ క్యాస్ట్స్ గురించి, ట్రైబ్స్ గురించి, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ గురించి. సో వాటికి గురించి మనం కమిషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ మైనారిటీస్, రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఉమెన్ కమిషన్స్, లోక్పాల్స్ అండ్ లోకాయిట్స్. సో వీటన్నిటి గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి బేసికల్గా గ్రూప్ 2 ఏపీపీఎస్సిలో ఉన్న సిలబస్. సో ఈ సిలబస్ని మొత్తం కూడా మనము పూర్తిగా అయితే కంప్లీట్ చేయబోతున్నాము. సో ఈ సిలబస్ అంతా కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మీరు ఇది మైండ్లో పెట్టుకున్నట్టయితే మనం ఏవేవైతే టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నామో ఫ్యూచర్లో, సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఈజీగా ఉండడం జరుగుతుంది. సో మనము చాలా ఈజీ వేలో వీటిని నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. విత్ సమ్ ఫిగర్స్ కూడా నేను మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావడానికి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో మనం ఏ టాపిక్స్ అయితే మనం చెప్పుకోబోతున్నామో వీటిని క్రొనలాజికల్ ఆర్డర్లో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో మన కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్లాస్ అనేది ఇంట్రడక్షన్. సో ఈరోజు మనం ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఈ సిలబస్, సో ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్ కిందకి వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్, ఇంట్రడక్షన్ గురించి మనం చెప్పుకుంటాము. అండ్ దెన్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా రావడం జరిగింది, దట్ మీన్స్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఇండియన్ పాలిటీ చదవాలి అన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో అప్పుడు మీరు నెక్స్ట్ ఇండియన్ పాలిటీ చదవడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఎవరు కూడా స్కిప్ చేయకూడదు.
సో నార్మల్గా ఏ టీచర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ద ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా స్కెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మీకు తెలియకపోతే పాలిటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు అనేది కలగదు. సో అందుకే నేను మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తప్పకుండా ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు స్కెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో స్కెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏ కంట్రీ నుంచి ఏ పార్ట్ని మనం తీసుకోవడం జరిగింది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. అండ్ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ నథింగ్ బట్ మనం ప్లెడ్జ్ లాగా కూడా మనం చెప్పొచ్చు. సో ఈ యొక్క ప్రియాంబుల్లో మనకు కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి, సోవరెన్, సెక్యులర్, సో వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఈ సేలియంట్ ఫీచర్స్లోనే మనకి యూనికామరల్, బైకామరల్, సో వీటన్నిటి గురించి కూడా మనం సేలియంట్ ఫీచర్స్లో ఇన్ డీటెయిల్గా అయితే మనం తెలుసుకోవడానికి మనం తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో ఇది మనకి పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి పార్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సో వీటి గురించి మనం తెలుసుకుంటాం. అండ్ దెన్ సిటిజన్షిప్, అండ్ దెన్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా అయితే మనం తెలుసుకుంటాము. సో ఈ ఫండమెంటల్ రైట్స్ నేను ఆల్మోస్ట్ 3 to 4 క్లాసెస్ వరకు కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, సో వీటి గురించి కూడా మనము కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం నెక్స్ట్ చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్. అండ్ మీకు చెప్పినట్టు మనకి అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఏదైతే ఉందో, సో వాటి గురించి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సో దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఒక చిన్న టాపిక్, బట్ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేకపోతే అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఉండదు. ఎందుకంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది చేయాలి అంటే కొన్ని ఫార్ములాస్ అండ్ కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఆ ఫార్ములాస్, ఈక్వేషన్స్ బుక్ ఏదైతే ఉందో అదే మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీని గురించి తెలుసుకొని అప్పుడు ఏదైనా అమెండ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్. సో మన యొక్క పార్లమెంటరీ సిస్టమ్ మనకి 3 విభాగాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్, నెక్స్ట్ లోక్సభ, నెక్స్ట్ రాజ్యసభ. సో ఈ మూడిటి గురించి తెలిపేదే ఈ యొక్క పార్లమెంటరీ సిస్టమ్. సో దీన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫెడరల్ సిస్టమ్, దట్ మీన్స్ 2 గవర్నమెంట్స్. సో ఏ విధంగా ఈ ఫెడరల్ సిస్టమ్ అనేది ఉండడం జరిగింది, సో దాంట్లో యొక్క ప్రాసెస్ ఏంటి, సో అదంతా కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ తప్పకుండా మనకి వస్తాయి. సో వీటి గురించి మనం ఫినాన్షియల్ రిలేషన్స్, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి సెంటర్ స్టేట్ రిలేషన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకి యూనియన్కి అండ్ స్టేట్కి మధ్య జరిగే రిలేషన్స్ వచ్చేసి మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాము. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య జరిగే రిలేషన్స్ మనం ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రెండింటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. అండ్ దెన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో మనకి ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ, సో ఈ విధంగా నేషనల్ ఎమర్జెన్సీ, సో ఇట్లా ఎమర్జెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ ఎమర్జెన్సీస్ గురించి మనం పూర్తిగా అయితే డిస్కస్ చేసుకుంటాము. అండ్ దెన్ ప్రెసిడెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాము, ప్రెసిడెంట్ యొక్క కమిషన్ గురించి అండ్ ప్రెసిడెంట్ టెన్యూర్ గురించి, సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కింద వైస్ ప్రెసిడెంట్ ఉండడం జరుగుతుంది. అండ్ హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా మనకు తెలుసు. సో వాటన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకుంటాము. అండ్ దెన్ మనం నెక్స్ట్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. అండ్ దెన్ పార్లమెంట్ గురించి తెలుసుకుంటాము. సో పార్లమెంట్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పార్లమెంట్. సో సిస్టమ్ గురించి తెలుసుకుంటాము, పార్లమెంట్ గురించి తెలుసుకుంటాము. అండ్ సుప్రీం కోర్ట్, ఇది మనకి జ్యుడిషియరీ కిందకి వస్తుంది. సో సుప్రీం కోర్ట్ గురించి తెలుసుకుంటాము, వాటి యొక్క టెన్యూర్స్ గురించి తెలుసుకుంటాము, జడ్జెస్ ఏ విధంగా అపాయింట్ అవుతారు, జడ్జెస్ ఏ విధంగా ఎవిక్ట్ అవుతారు, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ గవర్నర్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది.
అండ్ స్టేట్ లెజిస్లేచర్ మనకి ఏ విధంగా అయితే లోక్సభ ఉంటుందో యూనియన్లో, మనకి స్టేట్లో స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. సో వాటి గురించి మనం తెలుసుకుంటాము. అండ్ హైకోర్ట్స్, సో సుప్రీంకోర్టు కింద మనకి హైకోర్టు ఉండడం జరుగుతుంది. ఎవ్రీ స్టేట్లో ఒక హైకోర్టు అనేది ఉండడం జరుగుతుంది. సో మన ఏపీ హైకోర్టు అనేది ఎప్పుడు ఫామ్ అయింది, హూ ఇస్ ద జడ్జ్, సో వీటన్నిటి గురించి అండ్ వాటి యొక్క ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. అండ్ జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్, దట్ మీన్స్ రిమూవల్ ప్రాసెస్, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ సబార్డినేట్ కోర్ట్స్, దట్ మీన్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్ట్స్, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. సో మనం ఇందాక చెప్పుకున్నాము సిలబస్లో 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. సో పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ గురించి మనకు తెలియజేస్తుంది. సో వీటి గురించి మనం పూర్తిగా అయితే మనం తెలుసుకుంటాము. అండ్ దెన్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ అనేది మనకు కమిషన్ కిందకి వస్తుంది. సో ఈ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ ప్రొసీజర్ అంటే ఏంటి, సో ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. అండ్ దెన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి కమిషన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ దెన్ ఫినాన్షియల్ కమిషన్. సో ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా అయితే కవర్ చేయబోతున్నాము ఈ యొక్క ఇండియన్ పాలిటీ సిరీస్లో. సో ఈ యొక్క ఇండియన్ పాలిటీ సిరీస్ కూడా మీకు కంప్లీట్ ప్యాకేజ్గా నేనైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎట్ ఏ టైము మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వీడియోస్ అనేవి మీకు నచ్చిన టైంలో మీరు చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మీకు వీడియోస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో ఫస్ట్ వీడియో అయిపోయిన వెంటనే సెకండ్ వీడియో మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో sureshacademy.in అనే వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో ఈ వీడియోస్ అన్నీ మనం పొందుపరచడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు sureshacademy.inలో పర్చేస్ చేసి మీరు చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.